లెక్కల్లో చూపెట్టేసి క్లోజ్ అయిపోయినట్టు చూపెడతారనమాట. 1000 రోడ్లు వేసినట్టు చూపెట్టాయి. పవన్ కళ్యాణ్ అట్లా ఒప్పుకోడు కాబట్టి మంచి జరుగుతుంది పబ్లిక్. మొత్తం ఏదో రకంగా ఆయన మార్క్ అయితే వేసుకుంటున్నారు, ఆయన ముద్ర అయితే పడుతుంది, అది ఉండాలి కూడా. సార్ మరొక అంశం, నకిలీ మద్యం కేసు వ్యవహారాలు ఇదేమన్నా కొత్త ట్విస్టా లేదంటే జోగి రమేష్ మాత్రమే ఇక్కడ టార్గెట్? ఎందుకంటే టెక్నికల్ గా ఆధారాలు సంపాదించి, అంటే ఇది మామూలుగా ప్రతి కేసులో కూడా ఇక్కడే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా అప్పుడు మనం చూసింది వినిపించింది ఇదే, ఆ గూగుల్ లొకేషన్ ఆ ప్రాంతంలోనే ఉన్నారు వీళ్ళందరూ, అక్కడే ఉండి మాట్లాడుకున్నారు అనేది. ఇక్కడ కూడా ఆధారాలు సేకరించారు వీళ్ళందరూ కూడా, ఆ ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఆ ప్రాంతంలోనే ఉన్నట్టు వీళ్ళ లొకేషన్స్. అంటే టెక్నికల్ ఆధారం ఇది లేదంటే జోగి టార్గెట్ గా కనిపిస్తుంది? నాలుగు గీసుకోవడానికి పనికొచ్చే ఆధారాలు. ఇప్పుడు వాళ్ళ ఊరు అదైనప్పుడు వాళ్ళు అక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటారు? వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళని ఎలాగైనా ఇరికించాలనుకున్నారు. అందుకోసం ఎట్లా అంటే కుదరట్లేదు. ఇప్పుడు కనుక వాళ్ళకి డబ్బుల గురించి ఇరుక్కుపోయారు చూసారా, అది వాళ్ళ బ్యాచ్, ఇది చెవిరెడ్డి వాళ్ళది. అట్లాంటి వీళ్ళ విషయంలో ఏం నాటకం ఆడుతున్నారా అంటే, వీళ్ళు ఏ రోజుల్లో డబ్బులు డ్రా చేశారో ఆ లెక్క తీపించి తీసి, ఇప్పుడు జోగి రమేష్ కాదు, ఇప్పుడు వాళ్ళ మెయిన్ తమ్ముడికి వీళ్ళకి మంచి కాంట్రాక్ట్స్ అయ్యి ఉన్నట్టున్నాయి. ఆ వ్యాపారానికి సంబంధించి ఆ రోజుల్లో డబ్బులు ఏ అయితే ఇచ్చారో, అయితే డబ్బులు ఇవ్వడం కాదు, డ్రా చేసిన రోజు